జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అమెరికా. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని తాజాగా విడుదల చేసిన మ్యాప్లో తేల్చి చెప్పింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ మ్యాప్తో చైనాకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అగ్రరాజ్యం. దీనిపై ఆ రెండు దేశాల రియాక్షన్ ఏంటి? ఇటీవల భారత్ అమెరికా మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ గుడ్ న్యూస్ ను ప్రస్తావిస్తూ అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా మొత్తం జమ్మూ కశ్మీర్ ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో అటు చైనాకు కూడా ఝలక్కిచ్చింది అగ్రరాజ్యం. భారత్ చైనా మధ్య వివాదంగా ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారత భూభాగం పరిధిలోనే ఉంది అని ఆ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది. దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ గురించి పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాలను అమెరికా విశ్వసించడం లేదు అని దీని ద్వారా స్పష్టమైంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ వంటి వారు వాషింగ్టన్లో తమకు అనుకూలంగా లాబియింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇది ఇస్లామాబాద్కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దేశ విభజన అనంతరం 1947లో పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్లోని కొంత భూభాగమే పీఓకే. 13,297 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పీఓకే రాజధాని ముజఫరాబాద్. దీనిని అధికారికంగా తమ భూభాగంగా భారత్ భావిస్తుంది. సంవిధాన పరంగా పీఓకే సహా జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్లో భాగమే. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని భారత పార్లమెంట్ 1994లో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకేలో పాక్ సైన్యం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇటీవలి కాలంలో అక్కడ ఉగ్రవాద శిబిరాలు, హమాస్ నేతల పర్యటన వంటివి భారత్కు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే పీఓకేను త్వరలోనే స్వాధీనం చేసుకుంటాము అని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఎలాంటి సైనిక చర్య లేకుండానే భారత్లో కలిసిపోతుందని చెబుతున్నారు. ఈ సమయంలో అమెరికా కూడా పీఓకేను భారత్లో అంతర్భాగంగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు, మాజీ సైనికాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు పాక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా కూడా స్పందించని పరిస్థితి.